తనుజ ఇక వీక్ కంటెస్టెంట్, తిను ఆడితే మనం గెలవలేం అని తేల్చి చెప్పేసారు యజమాన్యులు. అది ఎలా అంటే తనుజ ఫీల్ అవుతుంది. తనుజ వెళ్ళి సంజన దగ్గర మొరపెట్టుకుంటుంది. అసలు యాక్చువల్ గా రూమ్ లో అరే మనం గేమ్ ఆడుతుండేటప్పుడు 3 టీంలు ఉన్నాయి కదా, మా టీంలో అంటే తన టీంలో రాము, తనుజ, గౌరవ్, యమాన్యుల్ నలుగురు ఉన్నారు. ఈ నలుగురు వచ్చేసి గ్రీన్ కార్డు కోసం పోటీ పడుతున్నారు. పోటీ పడుతుంటప్పుడు అన్నారట ఏ టాస్ కాటాస్కి తనుజ నేను వెళ్తాను ఎందుకంటే గెలవడం ముఖ్యం కదా, మనం గెలవడం ముఖ్యం కదా అన్నారు. అంటే గెలవడం ముఖ్యం కదా అంటే నేను వెళ్తే గెలవనా అంటుంది. తర్వాత గ్రీన్ కార్డు వచ్చినప్పుడు కూడా తనుజ గ్రీన్ కార్డు నీ దగ్గర లేకపోయినా పర్వాలేదు, నేను స్ట్రాంగ్ కంటెస్టెంట్, నా మీద అందరు కళ్ళు ఉంది, నన్ను రెబల్స్ వచ్చేసి ఎలిమినేట్ చేస్తారు, నీ దగ్గర లేకపోయినా పర్వాలేదు నేను ఎలిమినేట్ చేయరన్నా అని అన్నాడు. నాకు అంటే నీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాదా, నన్ను ఎవరు ఎలిమినేట్ చేయరా, ఇమ్యూనే స్ట్రాంగ్ కంటెస్టెంటా అంటూ సంజన దగ్గర వాపోయింది. మొత్తానికి ఏంటంటే తనుజ అనేది స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాదని బయట వాళ్ళకి తెలుసు, రూమ్ లో ఉన్న వాళ్ళకి బయట వాళ్ళకి తెలిసినప్పుడు రూమ్ లో ఉన్న వాళ్ళకి తెలీదా నువ్వు స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాదని నెంబర్ 1 తేల్చాడు. నెంబర్ 2 ఫైనల్ గేమ్ ఆడుతున్నప్పుడు తనుజ నువ్వు మనకు గెలవడం ముఖ్యం అంటే నువ్వు వెళ్తే గెలవు అనే కదా అర్థం. ఇది నేనని మాట కాదు, తనుజ స్వయంగా సంజన దగ్గర యమాన్యుల్ అన్నాడు అన్నది. మొత్తానికి ఏంటంటే యమాన్యుల్ తేల్చి పారిసాడు. ఏంటంటే డైరెక్ట్ గా తనుజతో చెప్పాడు, నువ్వు స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాదు నెంబర్ 1, నీ మీద ఎవరి కన్ను లేదు, నేను ఏ రెబలు తీరు, ఇంకోటి నువ్వు ఆటకెళ్ళినట్లయితే మన టీం ఓడిపోద్ది అని.